అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పెను. అందుకు పేతురు, అమ్మాయి, నేనతని నెరుగనెనెను. మరికొంతసేపటికి మరియొకడు అతని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభు తిరిగి పేతురువైపు చూచెను గనక, పేతురు, నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. అంతట యేసును పిలాతునొద్దకు తీసుకుని పోగా పిలాతు హేరోదునొద్దకు, తిరిగి హేరోదు పిలాతునొద్దకు పంపగా పిలాతు బర్నబాను విడుదల చేసి యేసును సిలువకు అప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరము లోపలికి తీసుకునిపోయి రెల్లుతో ఆయన తలమీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తలమీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు మోకాళ్ళూని నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయనను సిలువవేయుటకు తీసుకొని పోయిరి. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి దుఃఖించుచున్న స్త్రీలు వైపు యేసు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి అనెను. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.